అదే విధంగా కడపలో బద్వేల్లో 120 కోట్ల నిధులు ఉండి కూడా పనులు ఎందుకు ఆగిపోయాయి? అధికార పార్టీలో ఉన్న ఆ ఇన్ఛార్జ్ పదవి వివాదం ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి చెప్పండి. కావ్య, ఏదైతే కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో అభివృద్ధికి గ్రహణం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి టీడీపీ నాయకుల మధ్య జరిగేటువంటి అంతర్గత కుమ్ములాటతో ఏదైతే ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులన్నీ కూడా ఆగిపోయినాయని చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు పయనించినటువంటి నేపథ్యంలోనే ఆ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి అటు జిల్లా అధికారులు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి దాదాపు 120 కోట్ల నిధులకు గ్రహణం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు రెండు వర్గాలుగా విడిపోయినటువంటి టీడీపీ నాయకులు, ఒక వర్గానికి అయితే డిఎస్సిఎంఎస్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఉంటే, మరో వర్గానికి గతంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రితీష్ కుమార్ రెడ్డి ఉండేటువంటి పరిస్థితి ఉంది. వీరిద్దరి మధ్య సఖ్యత లేనటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి వర్కులకు సంబంధించి టెండర్లు దక్కించుకున్నటువంటి వ్యక్తులు కూడా, అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా టెండర్లలో పాల్గొన్నటువంటి పరిస్థితి, అలాగే ఒక వర్గానికి తగ్గినటువంటి ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి టెండర్కు మరో వర్గం అడ్డుపడము, అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిలో వర్కులు చేసేటటువంటి పనిలో మిగతా వర్గం కూడా అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగేటటువంటి సఖ్యత లేనటువంటి నేపథ్యంలోనే అభివృద్ధి కి గ్రహణం పట్టిందనేటువంటిది కూడా అటు బద్వేలు మున్సిపాలిటీలో చర్చ అనేటువంటిది నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి అంతర్గత కుమ్ములాటలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి వీళ్ళిద్దరు జరిగేటువంటి మధ్య జరిగేటటువంటి గొడవ ఏదైతే ఉందో, ఈ అంతర్గత విభేదాలను అటు రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టి పెట్టకపోవడం కూడా మరొక నెగిటివ్ గా ఇక్కడ చర్చ అనేటువంటిది నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అభివృద్ధి జరగాలనేటువంటిది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో మరి బద్వేల్లో జరిగేటటువంటి ఈ ఏదైతే అంతర్గత పోరుందో అటు రాష్ట్ర నాయకులు కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో కూడా ఏదైతే దాదాపు 120 కోట్లు వచ్చినటువంటి నేపథ్యంలో 60-50 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన ఫండ్ అంతా కూడా ఎన్నికిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి నిధులు కూడా అభివృద్ధి నోచుకున్నటువంటి బద్వేలు మున్సిపాలిటీలో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అయినా కూటమి ప్రభుత్వంలో అయినా అభివృద్ధి జరుగుతుంది. మున్సిపాలిటీలో ఉండేటువంటి మౌలిక వసతులు, అటు తాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదైతే మౌలిక వస్తువులకు సంబంధించి వచ్చినటువంటి నిధులు ఇప్పుడన్నా ఖర్చు చేసి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆశించినటువంటి మున్సిపల్ పురజనానికి ప్రస్తుతం జరిగేటటువంటి ఈ అంతర్గత కుమ్ములాటతో ఆశలు నిరాశలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 120 కోట్లకు సంబంధించినటువంటి, అంటే తాగునీటికి అమృత 2.0 పథకం కింద దాదాపు 102 కోట్లు విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీఆర్జీఎఫ్ కూడా, అలాగే 15th ఫైనాన్స్, వీటన్నిటికీ సంబంధించి దాదాపు 120 కోట్ల నిధులు మంజూరైనటువంటి పరిస్థితి. టెండర్లు వేసుకున్నా కూడా పనులు చేయనటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈ విధంగా అభివృద్ధికి సొంత పార్టీలోనే విభేదాలు వచ్చినటువంటి నేపథ్యంలో అభివృద్ధికి ముందు వెళ్లకుండా ఎందుకు అడ్డుపడుతున్నారనేటువంటి రాష్ట్ర నాయకులు కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కనీసం కూటమి ప్రభుత్వంలో అయినా కూడా అభివృద్ధి జరుగుతుందని ఆశించేటటువంటి ప్రజలకు నిరాశ ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అంటే తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించి ప్రభుత్వము వేగంగా అభివృద్ధి చెందించేటటువంటి నేపథ్యంలోనే మరి బద్వేలు మున్సిపాలిటీ మాత్రము ఆ అభివృద్ధి నిరోధకులుగా టీడీపీ నాయకులు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర నాయకులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇద్దరి మధ్య సఖ్యత చేకూర్చి ఏదైతే ఇన్ఛార్జి పదవి కోసము జరిగేటటువంటి ఈ కుమ్ములాటకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టకపోతే వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏదైతే కూటమికి బలమైనటువంటి దెబ్బ తగిలేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే మరి ఈ అభివృద్ధికి సంబంధించిన నిధులపైన రాష్ట్ర నాయకులు దృష్టి పెడతారా? ద్వితీయ శ్రేణి నాయకులు చదివేటటువంటి ఇబ్బందులను పరిష్కరిస్తారా? లేకపోతే వచ్చే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే పంచాయతీ ఎలక్షన్లలో కావచ్చు, ఈ అభివృద్ధిని అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతారా, లేకపోతే అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతారనేటువంటిది కూడా చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కావ్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.